హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరాత్ అండి. ఈరోజు ఇంకో రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే నీరుల్లిపాయలతోటి నిల్వ పచ్చడండి. అయితే మనకి ఇంట్లో ఒక్కొక్కసారి కూరగాయలు అయిపోవచ్చండి. అలాంటప్పుడు మనము వెంటనే మనకి నీరుల్లిపాయలు ఇంట్లో రెడీగా ఉంటాయి కాబట్టి దాంతో పికిల్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఓ పావు కిలో తీసుకున్నాను, 3 ఉల్లిపాయలు తూగాయి. అవి ఇలా రేసుల్లా కట్ చేసానండి. కళాయి పెట్టుకున్నాము. 4 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసి తీసేయాలండి. ఆ కళాయిలోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ ఉల్లిపాయలు కట్ చేసాం కదండి, అవి వేసి 1 స్పూను సాల్ట్ వేస్తామండి. అందులోని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అందులో యాడ్ చేస్తామండి. 2 వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసి వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలోని ఈ 80 గ్రాములు ఆయిల్ వేసుకుంటామండి. ఈ ఉల్లిపాయలకి అంత ఆయిల్ ఉండాలండి. ఒక వెల్లుల్లిపాయ ఒలిచేసి అందులో వేసాము. 2 ఎండుమిర్చి, 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి అందులోనే 1 స్పూను ఇంగువ కూడా యాడ్ చేయాలండి. ఇంగువ లేనిదే పచ్చడే బాగోదండి అసలు. అయితేనేమో మిక్సీ జార్ తీసుకున్నామండి. ఈ జీలకర్ర ధనియాలు కూడా బాగా పొడుగులా చేసాక అప్పుడు ఈ ఉల్లిపాయలు అవి యాడ్ చేస్తామండి. 40 గ్రాములు కారం గుండ కూడా అందులోనే వేసి మిక్సీ పెట్టేసుకుంటామండి. వాటర్ వేయకూడదు. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది మనకి. ఇదేంటంటే పోపు కూడా చల్లారిందండి, అందులో కలిపేసుకోవడమే. అయితే ఈ పచ్చడి ఏంటంటే ఎంత అన్నమైనా సరే తినివచ్చండి. పచ్చడితో అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా ఈజీ కూడా, మీరు ట్రై చేయండి. టిఫిన్స్లోకి, రైస్లోకి అన్నింటిలో కూడా బాగుంటుందండి. చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నమస్తే అండి.